ప్రియమైన దేవుని యొక్క బిడ్డలారా, మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు. ఈ యొక్క సమయంలో దేవుని వాక్యాన్ని గనుక మనం చూసుకున్నట్లయితే, దేవాతి దేవుడు మోషే ద్వారా దేవుడు జరిగించినటువంటి గొప్ప అద్భుతమైన కార్యాలు. నిజంగా మనం ఆలోచించినట్లయితే, దేవుని చేతిలో ఒక సాధారణమైనటువంటి కర్ర చేత దేవుడు చేసినటువంటి అద్భుతాలను గనుక మనం గమనించినట్లయితే, మోషే దగ్గర ఆ కర్ర ఉన్నది. ఆ కర్ర ద్వారా దేవుడు ఎన్ని అద్భుతాలు జరిగించాడండి. ఒకసారి ఆలోచించాలి మనం. ఏంటంటే, ఆ కర్ర ద్వారానే బండలో నుండి నీళ్లు తెప్పించాడు. ఆ కర్ర ద్వారానే ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా చేశాడు. ఆ కర్ర ద్వారానే నీళ్లను రక్తముగా మార్చాడు. ఆ కర్రనే పాముగా మార్చాడు. ఆ కర్ర ద్వారానే యుద్ధాలు జయించే విధముగా దేవుడు గొప్ప అద్భుతమైన కార్యం జరిగించాడు. కానీ ఆ కర్రలో ఏ విధమైనటువంటి మాయ లేదు, ఏ విధమైనటువంటి మంత్రము లేదు. ఆ విధంగా అని చెప్పి ఆ కర్రలో ఏమీ కూడా లేదు. కానీ ఆ కర్ర ఎప్పుడైతే దేవుని యొక్క దృష్టికి, ఎప్పుడైతే ఆ కర్ర దేవుని హస్తం వైపు ఉన్నదో అప్పుడు దానికి విలువ పెరిగింది. ప్రియమైనటువంటి దేవుని యొక్క బిడ్డలారా, దీన్ని బట్టి మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, దేవుని చేతిలోకి మనం వెళితే, దేవుని హస్తములో మన హస్తం పడితే, దేవుడు మనల్ని పట్టుకుంటే మనము కూడా ఆశీర్వదించబడతాం. దేనికి పనికిరానటువంటి ఆ కర్ర ఆ సందర్భములో ఎంతో అద్భుతమైన కార్యాలు జరగటానికి ఒక మూలమైనటువంటి పనిముట్టుగా వాడబడినది. అదే విధముగా దేనికి పనికిరానటువంటి మనము కూడా వాడబడాలి అంటే, దేనికి పనికిరానటువంటి మనము కూడా దేవుని కోసం కష్టపడి పని చేయాలంటే, ఏ యోగ్యత లేని మనల్ని, ఏ అర్హత లేని మనల్ని, దేనికి పనికిరానటువంటి మన జీవితాన్ని మనకు మనం తగ్గించుకొని దేవుని చేతుల్లో పెట్టినట్లయితే నిశ్చయముగా మనం వాడబడతాం. ప్రియమైన దేవుని యొక్క బిడ్డలారా, సహజంగా అందరూ అంటున్నటువంటి మాట ఏంటంటే, దేవుడు నాకుతో పిలిచాడండి, దేవుని దర్శనం నాకు ఉందండి. కానీ దేవుని దర్శనం, ఆయన యొక్క పరిచయం చేయడానికి, సువార్త చేయడానికి తగినటువంటి చదువు నాకు లేదు, బైబిల్ గురించి అంత జ్ఞానం నాకు లేదు, నేను అంతగా మాట్లాడలేను, నాకు పాటలు పాడటం రాదు, వాక్యం చదవటం రాదు, ఏది రాదండి అని చెప్పి వాళ్ళు తక్కువ అంచనా వేసుకొని కృంగిపోతూ బాధపడుతూ ఉంటారు. మీ అందరికీ తెలియజేసే విషయం ఒక్కటే చెప్తున్నానండి. మనకు ఏది ఉన్నా లేకపోయినా దేవుడు మనందరికి ఒక తలాంత్ ఇస్తాడు. దాన్ని మనం గుర్తించాలి. దేవుడు మనకు ఎటువంటి తలాంతులు ఇచ్చాడో వాటిని గుర్తించి గనక మనం ప్రార్థించినట్లయితే నిశ్చయముగా దేవుడు మనల్ని దీవిస్తాడు. దేవుని పరిచర్యలో వాడబడటానికి డబ్బు అవసరం లేదు. దేవుని పరిచర్యలో వాడబడటానికి జ్ఞానం అవసరం లేదు. దేవుని సన్నిధికి నువ్వు వచ్చి, ప్రభువా నీ చిత్తములో నేనున్నట్లయితే నన్ను బలపరిచి మీ యొక్క సేవా పరిచర్యలో అభిషేకించి వాడుకోనండి అయ్యా అని మీరు మనస్ఫూర్తిగా దేవుని సన్నిధికి వచ్చి మొరపెట్టినట్లయితే నిశ్చయముగా దేవుడు మనల్ని వాడుకుంటాడండి. ప్రియమైన దేవుని యొక్క బిడ్డలారా, దేవుని యొక్క హస్తములో ఎప్పుడైతే కర్ర వచ్చిందో ఆ కర్ర ద్వారా దేవుడు ఎన్నో అద్భుతమైన కార్యాలు జరిగించాడు. ఏ యోగ్యత లేని మనల్ని కూడా దేవుడు జ్ఞాపకం చేసుకొని మన జీవితంలో అద్భుతమైన ఆశ్చర్యమైన కార్యాలు జరిగించాలంటే మనము కూడా దేవుని ఎదుట ప్రార్థించినట్లయితే నిన్ను నన్ను వాడుకొని దేవుడు ఎన్నో గొప్ప అద్భుతమైన కార్యాలు చేయడానికి ఆశీనుడై ఉన్నాడు గనక ఇకనైనా దేవుని ప్రార్థిద్దాం. దేవుని యొక్క పరిచర్యలో అల్లు పెరగకుండా బలమైనటువంటి సేవ దేవుని కోసం చేద్దాం. దేవుని కోసం పనిచేయండి, దేవుని కోసం పరిచర్య చేయండి. దేవుడు మనలను, మన కుటుంబాలను దీవించి ఆశీర్వదించును గాక. అందరికీ ప్రైజ్ ది లార్డ్.